టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసినటువంటి విధానం ప్రకారం ఈ యొక్క ఏదైతే జాబ్స్ ఉన్నాయో 80,000 జాబ్స్ సంబంధించి అనమాట. సో దానికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే కొన్ని రావడం జరిగింది. ఇప్పుడు ఇవైతే మనకి ఒక రోజైతే కంప్లీట్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకి అప్డేట్స్ రావడం జరిగింది. అంటే ఈ యొక్క జోనల్ విధానం కానివ్వండి, డిస్ట్రిక్ట్స్ సంబంధించి వీటన్నిటి క్లారిటీ అనమాట. భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి తలెత్తకుండా వీటి గురించి కంప్లీట్గా నిర్ణయాలు తీసుకొని రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించిందంటూ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ రోజే చెప్పడం జరిగింది. ఒక వారం లేదా 10 days అనేది నోటిఫికేషన్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనం చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఈరోజు కూడా మనకి న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. నోటిఫికేషన్లు ఏవి అంటూ ఇక్కడ మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తప్పని జాప్యం, ఇన్నేంట్లో క్లారిఫికేషన్లపై టీఎస్పీఎస్సీ దృష్టి అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో 6-7 శాఖల నుంచి ఇంకా రాని ఇన్నేంట్లో వచ్చిన శాఖల నుండి క్లారిఫికేషన్లు, వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరణలు, స్థానికత పైన ఇంకా తప్పని సందేహాలు, అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం. ఇక గ్రూప్ 1కి సంబంధించి 2కి సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటాయా ఉండవని దీనికి సంబంధించి కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి ఈ యొక్క 10% రిజర్వేషన్ కూడా అమలు చేయాలా చేయకూడదని దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి రావాల్సిందనమాట. దీని గురించి కూడా ఒక డిలే అవ్వడానికి రీజన్స్లో ఇది ఒకటి ఉందన్నమాట. నోటిఫికేషన్ జారీ చేయాలంటే సీఎంఓ ఒత్తిడి, ఇంకా ఒకటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన బోర్డులో కొలువురు భర్తీకి కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా సుమారు 16,000 అబోవ్గా అప్రాక్సిమేట్లీ 17,000 వరకు భర్తీ చేయాల్సి ఉందన్నమాట. వీటిలో సివిల్, ఏఆర్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ భాగాలకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. వీటికి ప్రధానంగా ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా ఈ ఫిజికల్ టెస్టులు అనమాట, ఫిజికల్ మెడికల్ టెస్టులు ఇవన్నీ దీనిలో భాగం అనమాట. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది గతంలో జరిగిన విధానంగా. సో దీనికి సంబంధించి అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలు అన్నీ తీసుకున్నట్టు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మన ఈ యొక్క నోటిఫికేషన్లో వీటిని విడతల వారీగా మేము ఫిల్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సుమారు మొదటి విడతలో 30,453 పోస్టులు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది అంటూ కూడా 15 రోజుల క్రితమే మనకు తెలిసిందనమాట. ఇంకా మిగతా 49,000 అంటే అప్రాక్సిమేట్లీ 50,000 వరకు కూడా ఈ యొక్క పోస్టులు అనేవి ఫిల్ చేస్తూ ఉంటారు. అంటే ఇండెంట్లు కానివ్వండి, క్లారిఫికేషన్, లీగల్ స్క్రూటినిటీ వంటి సాంకేతిక సమస్యల వల్ల ఇది లేట్ అవ్వడానికి రీజన్స్ అంటూ ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇంకా మొత్తంగా అయితే ఇవి 80,000 పైగా ఉన్నాయి, ఇవి ఫిల్ చేయాల్సి ఉందనమాట. ఒకేసారి 80,000 అనేది భర్తీ చేస్తామంటూ మార్చి 9న అసెంబ్లీలో రాష్ట్ర సీఎం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా కానివ్వండి, వివిధ రకాల బోర్డుల ద్వారా వీటిని ఫిల్ చేస్తామంటూ కూడా వీరు చెప్పడం జరిగిందనమాట. ఇవ్వండి మనకి నోటిఫికేషన్లు ఏమంటూ ఇక్కడ పోలీసు బోర్డు ద్వారా 16,804 పోస్టులు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10,000 వేకెన్సీస్కి సంబంధించి, అదేవిధంగా జిల్లా సెలక్షన్ కమిటీ డిఎస్సీల ద్వారా 45 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీటిలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పోస్టులో 503 గ్రూప్ 1కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయంటూ మనకి గతంలోనే చెప్పడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల గురించి మనం క్లియర్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పోలీసు విభాగానికి సంబంధించి ఎస్ఐస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఏఆర్ కానివ్వండి, అదేవిధంగా సివిల్కి సంబంధించి ఎస్ఐస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ అనమాట. ఇంకా అదేవిధంగా స్పెషల్ పోలీసుకి సంబంధించిన హైదరాబాద్ రిక్రూట్మెంట్కి సంబంధించి వీటి గురించి కూడా మనం క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇవి చెక్ పోయినట్లయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే మనం కల్పించడం జరుగుతుందన్నమాట. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ ప్రజెంట్ పోలీస్ బోర్డులో కసరత్తు కొలిక్కి అంటూ ఈ యొక్క 17,000 అప్రాక్సిమేట్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్. నోటిఫికేషన్కి సంబంధించి ఫైల్స్ అనేవి చాలా వేగంగా శరవేగంగా కదులుతున్నాయి అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో ప్రిపరేషన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ కూడా వేలల్లో పుట్టుకొచ్చాయన్నమాట. అదేవిధంగా మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి
అంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించి, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించినటువంటి సత్యవతి రాథోడ్ గారు కూడా, గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పడం జరిగిందనమాట. ఏంటి ఇవన్నీ ఎవరైతే ఉంటారో పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఆదుకునేందుకు ఉద్దేశంలో భాగంగా ఈ 16న వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అన్అకాడమీ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఈ యొక్క ఎగ్జామ్కి అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ మార్నింగ్ 10 లోపు మన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 11కి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి గ్రూప్ 1 స్థాయిలో ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో శిక్షణ అనమాట, ట్రైనింగ్ సంబంధించి. సో వాళ్ళకి స్టే ఫండ్ కూడా 6 months దాకా 5,000 వరకు, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి 2,000, గ్రూప్ సంబంధించి వరకు ఇలా మనకి, అదేవిధంగా ఎస్సీసీకి సంబంధించి డైలీ 75 రూపీస్ స్టే ఫండ్. దీనికి సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఇవి నిరుద్యోగులు చాలా యూజ్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ముందు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అనమాట ఈ ఎగ్జామ్స్. ఖచ్చితంగా మనం ఈ మెటీరియల్స్ అందుతుంది. కొన్ని ఎస్టీసీకి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఈ యొక్క మినిస్టర్ గారు చెప్పిన విధంగా దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అక్కడ వచ్చేవాటికి ఫ్రీ రూము, ఫుడ్, షెల్టర్, మెటీరియల్, కోచింగ్, స్టే ఫండ్, ఈవెన్ అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయంటూ కూడా అక్కడ కూడా చెప్పడం జరిగిందనమాట. ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా ముందుకు అడుగులు వేసిందనమాట. నిరుద్యోగుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి. సుమారు 1,25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నోటిఫికేషన్ల విజయం, సక్సెస్ సాధించడానికి దోహదపడతామంటూ కూడా ముందుకు రావడం జరిగింది. చాలా మంచి చర్య ఇది. చాలా మంచి రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మనం ముందు స్కిల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవాలి. వీటిలో మనం ఈజీగా రివిజన్స్ కానివ్వండి, అదేవిధంగా మాక్ టెస్టులు, వీటిలో సక్సెస్ ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా మనం సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మనకి తెలిసిన విషయం అనమాట. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.